నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కాట్రగడ్డ ప్రసన్న గారు ఉన్నారు. మాజీ శాసనసభ్యురాలు, సనత్ నగర్ డివిజన్. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న ఏదైతే ఇద్దరు శాసనసభ్యులు ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా వాళ్ళిద్దరు అనుకున్న మాటలు గాని, దూషించుకున్న భాష గాని, దీనికి సంబంధించి కొంతమంది మహిళలు కూడా దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి తెలంగాణలో. అలాగే దీన్ని ఆంధ్ర, తెలంగాణ విభేదాలకు కూడా ముడిపెట్టిన పరిస్థితి అయితే చూసాం. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మేడం చెప్పాలి, నిన్న ఇద్దరు శాసనసభ్యులు మాట్లాడిన మాటలు, భాష, మీరు కూడా గతంలో సనత్ నగర్ డివిజన్ లో శాసనసభ్యురాలుగా ఉన్నారు. మీరు ఎట్లా దీన్ని ఖండిస్తారా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఇద్దరు శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు మాట్లాడే మాటలు కరెక్టే అంటారా? ఏది కూడా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన భాష, తర్వాత నా మనసు కాలింది, నన్ను తిట్టాడు గనక నేను మాట్లాడుతున్నానని చెప్పి గాంధీ గారు మాట్లాడింది, రెండు ఆక్షేపణీయమేనండి. కానీ ఒక రకంగా చెప్పాలంటే మొదట తప్పు చేసింది కౌశిక్ రెడ్డి గారు. నువ్వు ఆంధ్ర వాడి అన్నప్పుడు, నువ్వు బతకటానికి వచ్చినప్పుడు ఎవరి ఊళ్ళైనా కాలిద్దండి. పొట్ట కూటి కోసం వచ్చావు. పొట్ట కూటి కోసం ఏంటండి రావటం అన్నది? గాంధీ ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక పెద్ద వ్యాపారవేత్త. అంతేకాకుండా కమ్మ సేవా సమితిని, నేను సపోర్టింగ్ కాదు, ఇది వాస్తవాలు మాట్లాడుతున్నా, ఒక కమ్మ సేవా సమితిని పెట్టి ఆ కమ్మ సేవా సమితి ద్వారా కర్ణాటకలో ఉన్నటువంటి కమ్మాళ్ళకు కూడా అధ్యక్షుడిగా పనిచేశాడు. తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి మా కమ్మ సంఘాలన్నిటికీ కూడా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఒకవైపున వసతి గృహాలు నడిపిస్తున్నాడు, విద్యార్థులకి అన్ని ఇస్తూనే ఉన్నాడు. అది సామాజిక సేవకు సంబంధించింది. ఈ విషయంలో వాటిని కాదు. కానీ పొట్టకూటికి అన్న మాట అటు గాంధీకి ఎంత తగిలిద్దో నాకు అంతే తగులుతుంది. మేమేం పొట్టకూటి కోసం రాలేదండి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం. అంటే ఇక్కడ ప్రధాన టార్గెట్ ఒక విషయం అండి, ఇక్కడ ప్రధాన టార్గెట్ ఆంధ్ర ప్రజలేనా? అంటే ఈ ఇష్యూ మీద ఎందుకు సెంటిమెంట్ రగల్చాలి? ఏ సెంటిమెంట్ తో తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ సర్వైవ్ అయింది? ఏ సెంటిమెంట్ తో ఉద్యమాన్ని నడిపించింది? ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టి ఆంధ్ర వాళ్ళ మీద మన దోసుకుపోయారు అన్న నినాద కక్షని ఇచ్చినప్పుడు ఆ రోజు మేమంతా కూడా ఆలోచించుకున్నాం, ఎవరైతే ఇక్కడ ఉన్నామో మేమంతా దోసుకొనేం ఆంధ్రాలో పెడతలేదు, ఇక్కడే ఉన్నాం, ఈ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెడుతున్నాం, ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నాం అంటూ ఎన్నాళ్ళు అనిపించుకుంటారు. మనకేం సిగ్గు లేదా? మనకేం అభిమానం లేదా? కొందరు మీరు అక్కడ ఉన్నారు, ఉండండి, మీకు మాకు సంబంధాలు ఉన్నాయి, మా పిల్లల్ని అట్టిచ్చాం, మా భర్తలు అటున్నారు, భార్యలు ఇట్టున్నారు, ఎటున్నా కూడా ఎక్కడున్నాం అక్కడ బతుకుతాం, ఆ రాష్ట్రం కోసం పాటుపడదాం. ఏ నీళ్లు తాగాము, ఏ గాలి పీల్చాము, లాస్ట్ కి ఎక్కడ మన జీవనాన్ని సమాధి చేసుకోబోతున్నామో, ఎక్కడ కాటికి మనం వెళ్తున్నామో అది మన ప్రాంతం అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో మేము ప్రధాన పాత్రను పోషించాం. తెలంగాణ సెటిలర్స్ ఫోరం ప్రతి ఉద్యమంలో మిలీనియం మార్చ్ దగ్గర నుంచి వీధి వీధికి, వాడవాడికి జరిగిన అన్నిటిలో కూడా మేము పాల్గొన్నాం. రాష్ట్రం అంతా కూడా వెళ్ళాం. మరి రాష్ట్రాలు సిద్ధించుకున్నాం, కళని సాకారం చేసుకున్నాం. ఈరోజు నెంబర్ 1 స్టేట్ గా తెలంగాణ డెవలప్ చేసుకోవడానికి ముందుకొచ్చాం. మరి ఇవాళ ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ మాటలు ఎప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన క్షణం నుంచి, ఇంతకు ముందే నేను అంటూ ఉన్నాను, ఆ రోజున ఎన్నికల రోజుని రగిల్చి లబ్ధి పొందాలని చెప్పి నాగార్జున సాగర్ నీటి విషయంలో అక్కడ అంతకుముందు 4 సంవత్సరాలు నిద్రపోయిన వాళ్ళు, మన నీటిని వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తుంటే మనం అడ్డం పడదాం. నేను కూడా తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ హక్కులకి ఎక్కడ భంగం కలిగిస్తుంటే నా వాళ్ళు అక్కడున్నా, నా మూలాలు అక్కడున్నా, నా ఆస్తులు అక్కడున్నా కూడా కొన్ని, కానీ నా ప్రాంత ప్రజలకి, నా తెలంగాణ ప్రజలకి నాకు ఓటు వేశారు, నన్ను గెలిపించారు, నన్ను శాసనసభ్యురాలుగా చేశారు. ఈ రోజున నా జీవనం అంతా కూడా ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ సంస్కారం, ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మంచితనం మమ్మల్ని కట్టిపడేసాయి. తెలంగాణ ప్రజలు మంచి నిస్వార్థమైన ప్రజలు, ఆత్మీయతనిచ్చేవాళ్ళు, అనుబంధాన్ని పెంచుకునేవాళ్ళు. ఏదైతే దాశరథి గారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు, కోటి రత్నాల వీణ కాదు, కోటి మంది ప్రజలు ఎలుగెత్తి రాష్ట్రం కోసం పాటుపడే వ్యక్తులు. కానీ ఇంకొక విషయం, ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే చీర జాకెట్ లేదంటే చీర గాజులు అనేది అంశం కౌశిక్ రెడ్డి తీసుకొచ్చారు. ఇదొకటి. ప్రధానంగా ఆంధ్ర వాళ్ళు ఒక రౌడీలు అన్న అంశం ఒకటి. ఈ రెండిట్లు ఎలా చూస్తారు మీరు యాజ్ ఏ లేడీగా? అలాగే టీడీపీ ఎమ్మెల్యేగా గతంలో చేశారు కాబట్టి మీరు చెప్పండి, ఎట్లా తీసుకుంటారు? రెండు చాలా చెత్త మాటలండి. కౌశిక్ రెడ్డి గారు మామగారు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ తో కొన్ని పేపర్లలో చదివాను, ఆయన మాట్లాడి ఫ్యాక్షనిజాన్ని తెచ్చారంట. ఏంటండి ఫ్యాక్షనిజం తెచ్చింది? అసలు ఫ్యాక్షనిజానికి అర్థం ఏంటండి?
కడుపు కాలినప్పుడు, ఏది జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, అరాచకం జరిగినప్పుడు దాన్ని ఎదురెత్తి అన్ని ప్రాంతాల వాళ్ళు పోరాడతారండి. అటు రాయలసీమను విమర్శించారు, రాయలసీమ ఫ్యాక్షనిజం ఇక్కడికి వచ్చిందన్నారు. మరలా రెండో వైపున బెజవాడ ఫ్యాక్షనిజం అన్నారు, గుడివాడలో బతికావన్నారు. ప్రతి ప్రాంతాన్ని ఎంచారండి. ఎక్కడ కూడా ఫ్యాక్షనిజం అన్నది ఒక ప్రాంతంలోనే ఒక చోటు ఉండదు. నక్సలిజం గాని, ఫ్యాక్షనిజం గాని, ఎక్కడ అన్యాయాలు ఉంటాయో, ఎక్కడ అరాచకాలు ఉంటాయో, ఎక్కడ పొట్టలు కాలుతూ ఉంటాయో అక్కడి నుంచి మొదలవుతాయండి. మరి అది అర్థం చేసుకోకుండా ఆంధ్ర వాళ్ళని టార్గెట్ గా చేసుకొని ఆంధ్ర వాళ్ళు ఇక్కడ డెవలప్ ఆంధ్ర వాళ్ళు ఏంటండి, తెలంగాణ వచ్చిన తర్వాత మేము తెలంగాణ పౌరులం. ఈ రోజు బ్రిటన్ ని సునాక్ పరిపాలించాడంటే అతను ఎక్కడైతే పుట్టాడో పంజాబ్, గుజరాత్ ఆ ప్రాంతం వాడని చెప్పి బ్రిటిష్ ప్రజలు ఏమన్నా అతను ఓటు వేయకుండా ఉన్నారా? ప్రధానమంత్రి చేయకుండా పోయారా? ఇవాళ కమలా హారిసన్ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? తమిళనాడు నుంచి వచ్చినాయి. వాళ్ళమ్మ తమిళనాడు వ్యక్తి, ఈ రోజు ఆమెకి తమిళ భాష మాట్లాడుతూనే ఉంటది. అలాంటప్పుడు ఆమె పనికిరాదా అధ్యక్ష పదవికి? ఇక్కడ చిన్న ఎమ్మెల్యే పదవికి ఎన్ని మాట్లాడుతున్నారు. నేను అనుభవించానండి ఆ కష్టాలన్నింటి కూడా. ఏ పదవి కావాలన్నా, ఏది కావాలన్నా పార్టీలో కీలకమైనటువంటి శక్తి ఉండి కూడా, అర్హత ఉండి కూడా, మాకు చేతనయ్యి ఉండి కూడా, ప్రజా సమస్యలు ప్రభావితం చేయగలిగి ఉండి కూడా, ఇది ఆంధ్రాతిరా, ఈ ఆంధ్ర దానికి పదవి ఏంటిరా? మన తెలంగాణ వాళ్ళని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయండి. ఇక్కడ నరాల్లో జీర్ణించుకున్నారు. ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే, ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కాదు, ఒకప్పుడు కథని చెప్తూ ఉన్నాను నేను. ఆ రోజున ఎప్పుడు కూడా మమ్మల్ని ఆంధ్ర ఆంధ్ర అంటూనే మమ్మల్ని అణిచిపెట్టి సెకండ్ గ్రేడ్ ప్రజలుగా చూడబోయారు. అందుకే నేను సెటిలర్స్ ఫోరం పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పోరాడుతూ ఉన్నాను. మేము దేనిలో తక్కువ ఉన్నాం? ధైర్యంలో తక్కువ ఉన్నావా? మాలో అనుకోలో తక్కువ ఉన్నావా? ఆలోచనలో తక్కువ ఉన్నావా? ప్రతిభలో తక్కువ ఉన్నావా? ప్రజల సమస్యలు ప్రభావితం చేయడంలో తక్కువ ఉన్నావా? మరి మీకు మా ప్రాంతానికి విద్యుత్తుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళండి. ఇక్కడ ఉన్నటువంటి యాదవులు గాని, గౌడ్లు గాని ఈ రోజున కర్ణాటక గౌడ్ వచ్చినప్పుడు మా వాళ్ళు అంటారు, లేదా బీహార్ నుంచి వచ్చినటువంటి యాదవులు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి యాదవులు వస్తే మా వాళ్ళు అంటున్నారు. మరి మీకు ఆంధ్ర వాళ్లే చేదయ్యారా? ఏ ఆంధ్ర వాళ్ళు నీ తమ్ముళ్ళు కాదా? నీ అన్నలు కాదా? ఒకే తెలుగు భాష మాట్లాడే వాళ్ళం. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఎవరైతే బీఆర్ఎస్ లో ఉన్నారో, నేను పేర్లు చెప్పదలుచుకోలేదండి, సగానికి పైగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంతవరకు కూడా తెలంగాణ రాజకీయాలు, అటు కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, అటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కాని, అందరికి సంబంధించిన బాంధవ్యాలు ఎక్కడ ఉన్నాయండి? ఆంధ్రాలో లేవా? ఆంధ్రాలో ఉన్న వాళ్ళ బాంధవ్యాలు ఇక్కడ లేవా? ఇవాళ నేను ఇందాక పేరు అన్ను, ఒక ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒకప్పుడు మంత్రి, ఆయన అల్లుడు ఈ రోజు ఏలూరు ఎంపీ. మరి ఏంటండి ఇదంతా చెప్పండి? ఎక్కడి నుంచి? అంటే డబ్బున్న వాడికి ఇది లేవు, లేకపోతే ఎవరు కలిసి పంచుకుంటారో వాళ్ళకి లేవు, అధికారంలో తులతూగే వాళ్ళకి లేవు, సామాన్య ప్రజల్ని నడ్డి విరచడానికే ఈ మాటలన్నిటి చేస్తూ ఉన్నారండి. కానీ అంటే ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు, అంటే బీఆర్ఎస్ కూడా ఒక జాతీయ పార్టీగానే ఆయన పరిగణించారు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రూలింగ్ లో ఉందో అది కూడా జాతీయ పార్టీ. రెండు జాతీయ పార్టీలు రెండు ప్రాంతాలను ఉద్దేశించి మాట్లాడడం కరెక్టేనా? ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు అంటే దేశానికి సంబంధించిన పార్టీలని లెక్క. మరి దేశంలో మరి రెండు ప్రాంతాలను విభజించి మాట్లాడడం అనేది కరెక్టా? అంటే ఈ రెండు కూడా, అంటే ఇంకొక విషయం, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళ కనుసైగల్లో జరుగుతున్నాయి ఈ అంశాలు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా? కేసీఆర్ గారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ని విమర్శిస్తూ, కేటీఆర్ అంతా కూడా ఆంధ్ర పెట్టుబడిదారులకి తొత్తు అన్నాడు, అనలేదా? మనం చూడలేదా? అలాగే రేవంత్ రెడ్డి గారు తన కూతుర్ని ఆంధ్రాకి ఇచ్చారు, భీమవరం. మరి ఆయన ఎన్నో సమయాల్లో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటని ప్రశ్నించిన రోజులు లేవా? అందువల్ల నేను ఒకటి అంటున్నా, మనం తెలంగాణ వాళ్ళం, ఆంధ్ర నుంచి వచ్చాము, బీహార్ నుంచి వచ్చాము, జార్ఖండ్ నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఇక్కడంతా తెలుగు మాట్లాడే ప్రజలం. ఈ భూమితో, ఈ నీటితో మమైకమైన వాళ్ళం, ఇక్కడ అభివృద్ధితో మమైకమైన వాళ్ళం, తెలంగాణ తల్లికి నిరాజనాన్ని పట్టే వాళ్ళం, మంగళహారతలు ఇచ్చేవాళ్ళం. మనం ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి ఏమన్నా అర్థం ఉందా? అంటే రాజకీయాన్ని మీరు దేనికి వాడుకుంటున్నారండి? మీ వ్యక్తిగత కక్షలకి, మీ వ్యక్తిగతమైనటువంటి పోరాటాలకి, మీరు ఎదగటానికి. నేను కేసీఆర్ ఎంతో, రేవంత్ రెడ్డి గారితో కూడా అంతే బాధ్యత అంటున్నా. ఈ గొడవలంతా కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెంచి పోషించాలి? ఒక్క మాట, ఎస్ నేను ఇచ్చేసాను పిఎస్, అది రాజ్యాంగం నిర్ణయించింది, కోర్టులు నిర్ణయిస్తాయి, ఎస్ ఎవరు ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది. ఒక్క మాట ధైర్యంగా, నేను బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈ గాంధీ గారికి ఇచ్చానంటే ఎవడేం మాట్లాడతాడండి? చేయాలండి ఎవరైనా. రాజకీయాన్ని రాజకీయంగా చూసుకుందాం, ధైర్యాన్ని ధైర్యంగా తీసుకుందాం, అంతేగానండి ఈ మాటలు. మీరు కొట్టుకుంటారు, మీరు తెల్లవారితే కలిసిమెలిసి ఉంటారు అందరూ, తెల్లవారితే అన్ని ఫంక్షన్లకు అందరూ అటెండ్ అవుతూనే ఉంటారు. సామాన్యుడి ప్రజల మీదండి, మా లాంటి చిన్న వాళ్ళ మీద ఇట్లాంటి అస్త్రాలను వినియోగిస్తున్నారు.
ఈ రోజు రాజకీయాల్లో నేను వీళ్ళకందరికన్నా సీనియర్ని, వీళ్ళందరికన్నా టాలెంట్ ఉంది, ప్రజలలో గెలవగలిగాను. రెండోసారి ఒక ముస్లిం కాన్స్టిట్యున్సీలో కూడా ఎంబీటీఎంఐఎం కన్నా కూడా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న దాన్ని అణిచివేశారు. ఏంటి, ఆంధ్ర అయితే తప్పంట, ఆడదాన్ని అయితే తప్పంట. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారండి ఆడాలని విమర్శించారని, ఆంధ్రాని విమర్శించారని. ఇవన్నీ నాకెప్పుడో జరిగినాయి. ఆంధ్ర ఆడది, ఒక ఆడదాన్ని మనం స్వీకరిద్దామా? ఒక ఆడదాన్ని మంత్రిగా చేద్దాం, అదే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? అది కూడా అది మా ఆడవాళ్ళకి బుద్ధి రావాలండి. మేము ఆడవాళ్ళం ఆలోచించుకోవాలండి. ఎంతసేపు ఒక నాయకుడి వెనక, ఇప్పుడు ఒక ఉద్యమం వస్తే ఎందుకు తిరగబడలేకపోతున్నారు సెటిలర్స్? ఎందుకు తిరగబడలేకపోతున్నారు? నేను తిరగబడ్డా, తిరిగి ఓటు మళ్ళీ తెలంగాణ పార్టీలకే ఓటే కాదు, తిరగబడితేనే ఎక్కువ సీట్లని కేసీఆర్ మొన్న ఇచ్చాడు. చాలా మంది సెటిలర్స్ కి ఇచ్చారు. అసలు కేసీఆర్ గారు ఇవాళ ఈ పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నాడు. ఆ రోజు మాగంటి గోపీనాథ్ తీసుకెళ్లి హైదరాబాద్ అధ్యక్షుడిగా చేయలేదా? ఇదే అరికపూడి గాంధీని గవర్నమెంట్ విప్ గా చేయలేదా? కోనప్పని తీసుకెళ్లి అక్కడ అందరం ఎక్కించలేదా? అలా అనేక మందిని తీసుకొచ్చి ముందుకు నడిపించలేదా? ఇదే రేవంత్ రెడ్డి గారికి మల్కాజ్గిరి లో ఓట్లు వేసిందంతా సెటిలర్సేనండి. ఇవాళ ఈటల రాజేంద్ర గారిని గెలిపించింది సెటిలర్సే, కిషన్ రెడ్డి గారిని కూడా గెలిపించింది సెటిలర్సేనండి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఓటు కొందరు వేసి ఉండొచ్చు, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటికి కిషన్ రెడ్డి గారికి ఒక్క తాటి మీద మా సెటిలర్స్ అంతా పనిచేశారు. ఒక కమ్యూనిటీ కూడా ప్రధానంగా పనిచేసింది. ఎందువల్లంటే జాతీయ ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నారు.